హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సైకాలజీలోని వికాస దశలకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గ్యాదర్ చేసి కొన్ని వీడియోలో కవర్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్: రవి అనే విద్యార్థికి ఎన్ని పద్ధతులలో చెప్పినను దగ్గర, దూరం వంటి స్థాన సంబంధమైన అంశాలు నేర్చుకోలేకపోతున్నాడు. ఈ పరిస్థితిని అర్థం చేసుకొనుటకు ఉపాధ్యాయునికి దీనికి సంబంధించిన మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞానం ఎక్కువగా తోడ్పడుతుంది. ఆప్షన్స్: 1 సర్దుబాటు విధానాలు, 2 అభ్యసన పద్ధతులు, 3 ప్రేరణా కారకాలు, 4 వికాస దశలు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 వికాస దశలు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మళ్ళీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. రవి అనే విద్యార్థికి ఎన్ని పద్ధతుల్లో చెప్పినను కూడా దగ్గర, దూరం వంటి స్థాన సంబంధమైన అంశాలు నేర్చుకోలేకపోతున్నాడు. ఇది ఉపాధ్యాయుడు అర్థం చేసుకోవడానికి మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి మనకు ఈ క్రింది వాటిలో ఏది ఉపయోగపడుతుందంటే సర్దుబాటు విధానాలు కాదు, అభ్యసన పద్ధతులు కాదు, ప్రేరణ రకాలు కాదు. అంటే ఆ విద్యార్థి యొక్క వికాస దశలకు సంబంధించిన జ్ఞానం ఈ విద్యార్థికి మన అర్థమయ్యేట్టుగా చెప్పడం కోసం వికాస దశలు ఇందులో తోడ్పడతాయి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వికాస దశలు. నెక్స్ట్ క్వశ్చన్: సాంఘిక పరిణతి లేని వ్యక్తి యొక్క లక్షణం ఏది? ఆప్షన్స్: 1 అందరితో సహకరించడం, 2 బాధ్యత వహించడం, 3 ప్రేమానురాగాలు కలిగి ఉండడం, 4 ఒడిదుడుకులను తట్టుకోలేకపోవడం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఒడిదుడుకులను తట్టుకోలేకపోవడం. క్వశ్చన్ ఏంటి? సాంఘిక పరిణితి లేని వ్యక్తి యొక్క లక్షణం ఏంటి? ఆప్షన్స్: ఫస్ట్ వన్ వచ్చేసి అందరితో సహకరించడం అంటే సాంఘిక పరిణతి కలిగిన వ్యక్తి లక్షణం ఇది. బాధ్యత వహించడం కూడా సాంఘిక పరిణతి ఉన్న వ్యక్తి లక్షణమే. ప్రేమానురాగాలు కలిగి ఉండటం కూడా సాంఘిక పరిణతి ఉన్న వ్యక్తి యొక్క లక్షణమే. ఇక్కడ సాంఘిక పరిణతి లేని వ్యక్తి యొక్క లక్షణం అన్నారు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఒడిదుడుకులను తట్టుకోలేకపోవడమే సాంఘిక పరిణతి లేని వ్యక్తి యొక్క లక్షణం అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: కౌమార దశను ముఖ్యమైన దశగా పరిగణిస్తారు. కారణం ఏమిటి? ఆప్షన్స్: 1 శారీరక వికాసం వేగంగా జరుగును, 2 మానసిక వికాసం వేగంగా జరుగును, 3 శారీరక మానసిక వికాసం రెండూ కూడా వేగంగా జరుగుతాయి, 4 పైవేవి కాదు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 శారీరక మరియు మానసిక వికాసం రెండూ కూడా వేగంగా జరుగుతాయి అనేది కరెక్ట్ ఆన్సర్. కౌమార దశను ముఖ్యమైన దశగా పరిగణిస్తారు ఎందుకంటే శారీరక మరియు మానసిక వికాసం రెండూ కూడా వేగంగా జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్: పూర్వ బాల్య దశలో బోధనోపకరణాలు ఉపయోగించమని సూచించగల కారణం ఏమిటి? ఆప్షన్స్: 1 పిల్లలకు అమూర్త ఆలోచనలు అధికం కావున, 2 పిల్లలకు ఈ దశలో అమూర్త ఆలోచనలు ఉండవు కావున, ఆప్షన్ 3 పిల్లలు ఈ దశలో మూర్త ఆలోచనలు చేయలేరు కనుక, ఆప్షన్ 4 పైవన్నీయు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పిల్లలకు ఈ దశలో అమూర్త ఆలోచనలు ఉండవు కావున. క్వశ్చన్ ఏంటి? పూర్వ బాల్య దశలో బోధనోపకరణాలు ఉపయోగించమని సూచించడం గల కారణం ఏంటి అంటే పూర్వ బాల్య దశ అంటే చిన్నపిల్లలకి ఈ దశలో అమూర్త ఆలోచనలు ఉండవు కాబట్టి బోధనోపకరణాలు చూపించి బోధించడం వలన వారికి అర్థమవుతుంది అనేది ఇక్కడ దీని యొక్క ఉద్దేశం. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది? ఆప్షన్స్: 1 యవ్వనారంభ దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 పూర్వ బాల్య దశ, 4 కౌమార దశ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏంటంటే ఇక్కడ పూర్వ బాల్య దశ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: ఈ క్రింది వాణిలో మానవ జీవితం దేని నుండి ప్రారంభమగును? ఆప్షన్స్: 1 భ్రూణము, 2 సంయుక్త బీజం, 3 పిండం, 4 శిశువు.
ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సంయుక్త బీజం అనేది రైట్ ఆన్సర్. జైగోట్. ఇక్కడ శుక్రకణము అండము రెండు కలిసి సంయుక్త బీజంగా అంటే జైగోటుగా ఏర్పడతాయి. దీని నుండే మానవ జీవితం అనేది ప్రారంభమవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శిశువులో నైపుణ్యాలు పూర్తి స్థాయిలో వికసించకపోవడం వలన తరచుగా ప్రమాదాలకు గురయ్యే దశ ఏది? ఆప్షన్స్ 1 పూర్వ బాల్య దశ, 2 శైశవ దశ, 3 యవ్వనావిర్భావ దశ, 4 ఉత్తర బాల్య దశ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ. శిశువులో నైపుణ్యాలు పూర్తి స్థాయిలో వికసించకపోవడం వలన తరచుగా ప్రమాదాలకు గురయ్యే దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. అంటే పూర్వ బాల్య దశలో వీళ్ళకి అన్నీ తెలిసి ఉండవు కదా, సో దానివల్ల వాళ్ళు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి పూర్వ బాల్య దశ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు నందు మొదటిగా వికాసం చెందే మరియు శిశు జనన సమయానికి అత్యల్పంగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియ సామర్థ్యాలు వరుసగా ఏంటివి? ఆప్షన్స్ 1 స్పర్శ రుచి, 2 దృష్టి వాసన, 3 వినడం దృష్టి, 4 స్పర్శ దృష్టి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్పర్శ దృష్టి అనేది రైట్ ఆన్సర్. ఏంటి క్వశ్చన్? శిశువు నందు మొదటగా వికాసం చెందే మరియు శిశు జనన సమయానికి అంటే శిశువు పుట్టేటప్పటికి అత్యల్పంగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియ సామర్థ్యాలు ఏవి అంటే కొంతవరకు అభివృద్ధి చెందుతాయి. ఇవి కూడా స్పర్శ మరియు దృష్టి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అప్పటి వరకు వీళ్ళకి స్పర్శ రుచి అంటే రుచి తెలియదు, దృష్టి వాసన అంటే వాసన కూడా తెలీదు, వినడం మరియు దృష్టి అంటే అప్పటికి వాళ్ళకి వినడం కూడా ఇంకా పూర్తిగా తెలీదు. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది స్పర్శ దృష్టి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చతురస్రాకారంలో ఉండే ముండము క్రమంగా దీర్ఘచతురస్రాకారంలోకి మారే దశ ఏది? ఆప్షన్స్ 1 శైశవ దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 పూర్వ బాల్య దశ, 4 నవజాత శిశు దశ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ. చతురస్రాకారంలో ఉండే ముండం క్రమంగా దీర్ఘ చతురస్రాకారంలోకి మారే దశ అంటే పూర్వ బాల్య దశ అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోన్ వలన శారీరక పెరుగుదల నియంత్రించబడే దశ ఏది? ఆప్షన్స్ 1 శైశవ దశ, 2 పూర్వ బాల్య దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 యవ్వనారంభ దశ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 శైశవ దశ. పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోన్ వలన శారీరక పెరుగుదల నియంత్రించబడే దశ అంటే శైశవ దశ. ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ ఏది? ఆప్షన్స్ 1 శైశవ దశ, 2 కౌమార దశ, 3 పూర్వ బాల్య దశ, 4 ఉత్తర బాల్య దశ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ అంటే పూర్వ బాల్య దశ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి జీవితంలో అతివేగవంతమైన పెరుగుదల ఈ దశలలో జరుగుతుంది. ఆప్షన్స్ 1 యవ్వనారంభ దశ, కౌమార దశలలో, 2 జనన పూర్వ దశ, యవ్వనారంభ దశలలో, ఆప్షన్ 3 బాల్య దశ మరియు యవ్వనారంభ దశలలో, ఆప్షన్ 4 శైశవ దశ మరియు బాల్య దశలలో. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జనన పూర్వ దశ మరియు యవ్వనారంభ దశలలో జరుగుతుంది. క్వశ్చన్, వ్యక్తి జీవితంలో అతివేగవంతమైన పెరుగుదల అనేది జనన పూర్వ దశ మరియు యవ్వనారంభ దశలలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు ఏ భాగంపై ముందుగా నియంత్రణ ఏర్పరచుకుంటాడు? ఆప్షన్స్ 1 వేళ్ళు, 2 చేతులు, 3 వెన్నుపాము, 4 తల.
ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 తల. శిశువు ఏ భాగంపై ముందుగా నియంత్రణ ఏర్పరచుకుంటాడంటే తల మీద. ముందు తల నిలబెడతాడు కదా శిశువు. సో ఇక్కడ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్, తల అనేది. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు బొమ్మలు గీయడం, రాయడం వంటి సూక్ష్మ నైపుణ్యాలతో పాటు స్కిప్పింగ్, స్కేటింగ్ వంటి స్థూల నైపుణ్యాలను కూడా నేర్చుకునే దశ ఏది? ఆప్షన్స్ 1 శైశవ దశ, 2 పూర్వ బాల్య దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 యవ్వనారంభ దశ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. పిల్లలు బొమ్మలు గీయడం మరియు రాయడం వంటి సూక్ష్మ నైపుణ్యాలతో పాటు ఇంకా స్థూల నైపుణ్యాలైన స్కిప్పింగ్, స్కేటింగ్ వంటి నైపుణ్యాలను కూడా నేర్చుకునే దశ ఏది అంటే పూర్వ బాల్య దశ అనేది ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శారీరక మానసిక పెరుగుదల నిలిచిపోయే దశ ఏది? ఆప్షన్స్ 1 కౌమార దశ, 2 వృద్ధాప్య దశ, 3 వయోజన దశ, 4 యవ్వనావిర్భావ దశ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వయోజన దశ. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? శారీరక మరియు మానసిక పెరుగుదల, రెండు రకాలైన పెరుగుదల నిలిచిపోయే దశ ఏది అంటే ఆప్షన్ 3 వయోజన దశ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలకు వారి సాంఘిక మితి స్థితి కాకుండా ఇతరుల సాంఘిక మితి గురించిన అవగాహన ఏర్పడే దశ ఏది? ఆప్షన్స్ 1 కౌమార దశ, 2 శైశవ దశ, 3 వయోజన దశ, 4 ఉత్తర బాల్య దశ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. వారి సాంఘిక మితి స్థితే కాకుండా ఇతరుల సాంఘిక మితి గురించి కూడా అవగాహన ఏర్పడే దశ ఏది అని అంటే ఇక్కడ ఉత్తర బాల్య దశ అనేది రైట్ ఆన్సర్, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వికాస దశలో గీత తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంది. ఆప్షన్స్ 1 కౌమార దశ, 2 వయోజన దశ, 3 పూర్వ బాల్య దశ, 4 ఉత్తర బాల్య దశ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కౌమార దశ. ఈ వికాస దశలో గీత తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంది. అది ఏ దశ అని అంటే కౌమార దశ, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిలోని శారీరక ఆత్మ ప్రతిమ, మానసిక ఆత్మ ప్రతిమ పరిపక్వత చెందే దశ ఏది? ఆప్షన్స్ 1 పూర్వ బాల్య దశ, 2 కౌమార దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 వయోజన దశ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కౌమార దశ. వ్యక్తిలోని శారీరక ఆత్మ ప్రతిమ మరియు మానసిక ఆత్మ ప్రతిమ పరిపక్వత చెందే దశ ఏది అని అంటే కౌమార దశలో పరిపక్వత చెందుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తక్కువ సమయంలో శారీరకంగా ఎక్కువ మార్పులు సంభవించే దశ ఏది? ఇక్కడ క్వశ్చన్స్ కూడా కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఆప్షన్స్ 1 బాల్య దశ, 2 శైశవ దశ, 3 యవ్వనారంభ దశ, 4 కౌమార దశ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 యవ్వనారంభ దశ. తక్కువ సమయంలోనే శారీరకంగా ఎక్కువ మార్పులు సంభవించే దశ ఏది అని అంటే యవ్వనారంభ దశ. నెక్స్ట్ క్వశ్చన్, శారీరక మార్పులు తీవ్రంగా సంభవించే దశ ఏది? ఆప్షన్స్ 1 కౌమార దశ, 2 శైశవ దశ, 3 పూర్వ బాల్య దశ, 4 ఉత్తర బాల్య దశ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కౌమార దశ. శారీరక మార్పులు తీవ్రంగా సంభవించే దశ అంటే కౌమార దశ. ఇక్కడ క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. దీనికంటే ముందు క్వశ్చన్ చూడండి. తక్కువ సమయంలో శారీరకంగా ఎక్కువ మార్పులు సంభవించే దశ అంటే మనకి ఇక్కడ యవ్వనారంభ దశ. అదే శారీరక మార్పులు తీవ్రంగా సంభవించే దశ అని అంటే కౌమార దశ. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు పూర్తి వయోజనుడిలా కనిపించే దశ ఏది? ఆప్షన్స్ 1 కౌమార దశ,
2 యవ్వనారంభ దశ, 3 పూర్వ బాల్య దశ, 4 ఉత్తర బాల్య దశ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. శిశువు పూర్తి వయోజనుడిలా కనిపించే దశ ఏది అని అంటే ఆప్షన్ 4 అనేది ఉత్తర బాల్య దశ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు నామవాచకాలను నేర్చుకున్న తర్వాత క్రియాపదాలను నేర్చుకునే దశ ఏది? ఆప్షన్స్ 1 శైశవ దశ, 2 పూర్వ బాల్య దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 యవ్వనావిర్భావ దశ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 శైశవ దశ. శిశువు ముందుగా నామవాచకాలను నేర్చుకున్న తర్వాత క్రియాపదాలను నేర్చుకునే దశ ఏది అని అంటే ఇక్కడ శైశవ దశ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు తన చుట్టూ ఉన్న పరిసరాలలోని మార్పుల పట్ల ఆకర్షితుడై ప్రతి విషయంను తెలుసుకోవాలనే కోరికతో అధికంగా ప్రశ్నలు వేస్తూ ఉండడం మనకు ఏ దశలో కనిపిస్తుంది? ఆప్షన్స్ 1 ఉత్తర బాల్య దశ, 2 శైశవ దశ, 3 పూర్వ బాల్య దశ, 4 యవ్వనావిర్భావ దశ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? శిశువు తన చుట్టూ ఉన్న పరిసరాలలోని మార్పుల పట్ల ఆకర్షితుడై ప్రతి విషయంను తెలుసుకోవాలనే కోరికతో ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు కదా, ఇది ఏ దశలో కనిపిస్తుంది అని అంటే ఆప్షన్ 3 వచ్చేసి పూర్వ బాల్య దశలో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, శిశు ప్రవర్తన ఆధారంగా భవిష్యత్తులో అతను సాంఘిక సర్దుబాటు కలిగి ఉంటాడా లేదా కోపిష్టిగా మారతాడా అనేది తెలియజేసే దశ ఏది? ఆప్షన్స్ 1 పూర్వ బాల్య దశ, 2 శైశవ దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 యవ్వనావిర్భావ దశ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 శైశవ దశ. శిశు ప్రవర్తన ఆధారంగా భవిష్యత్తులో అతను సాంఘిక సర్దుబాటు కలిగి ఉంటాడా లేదా కోపిష్టిగా మారతాడా అనేది తెలియజేసే దశ ఏది అని అంటే ఇక్కడ ఆప్షన్ 2 శైశవ దశ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞా వికాసం తక్కువగా ఉన్న రమ్య తనకు ఆనందాన్ని కలిగించే విషయాలను మంచిదిగాను కష్టాన్ని కలిగించే వాటిని తప్పుగాను భావిస్తుంది. నైతిక వికాసపరంగా రమ్య ఏ దశకు చెందుతుంది? ఆప్షన్స్ 1 పూర్వ బాల్య దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 శైశవ దశ, 4 యవ్వనావిర్భావ దశ. ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ అప్లికేబుల్ క్వశ్చన్స్ లాగా ఉంటున్నాయి కదా ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఎగ్జామ్స్లో కూడా ఇలానే అడుగుతుంటారు ఫ్రెండ్స్. ఇలా అడిగితే ఆన్సర్ చేయగలిగారంటే మీరు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ కూడా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 శైశవ దశ. ఇక్కడ ఏంటి, ప్రజ్ఞా వికాసం తక్కువగా ఉన్న రమ్య ఏం చేస్తుందంటే తనకి హ్యాపీగా ఉండే విషయాలను మంచిగా ఫీల్ అవుతూ కష్టాన్ని కలిగించే వాటిని తప్పుగా భావిస్తుంది. అంటే ఈమె ఏ దశకు చెందుతుంది? నైతిక వికాసపరంగా రమ్య ఏ దశకు చెందుతుంది అనేది క్వశ్చన్. అంటే శైశవ దశకు చెందుతుంది. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్సన్ ప్రకారం నవజాత శిశువులోని 3 ప్రాథమిక ఉద్వేగాలు ఏవి? ఆప్షన్స్ 1 భయం, దుఃఖం, విచారం, 2 కోరిక, ఆనందం, భయం, 3 సంతోషం, భయం, కోపం, 4 సంతోషం, దుఃఖం, కోరిక. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సంతోషం, భయం, కోపం. వాట్సన్ ప్రకారం నవజాత శిశువులోని 3 ప్రాథమిక ఉద్వేగాలు ఏమంటే ఇక్కడ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఏంటి అంటే సంతోషం, భయం, కోపం, ఇవి 3 ప్రాథమిక ఉద్వేగాలు వాట్సన్ ప్రకారం ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, శారీరక మానసిక వికాసాలు వేగంగా జరిగే దశలు వరుసగా. ఆప్షన్స్ 1 శైశవ కౌమార దశలు, 2 శైశవ పూర్వ బాల్య దశలు, 3 యవ్వన కౌమార దశలు, 4 ఏది కాదు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 శైశవ పూర్వ బాల్య దశలు.
ఇక్కడ శారీరక మానసిక వికాసాలు వేగంగా జరిగే దశలు వరుసగా ఏంటి అంటే శైశవ మరియు పూర్వబాల్య దశలు అనేవి రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ దశలో రూపుదిద్దుకున్న మూర్తిమత్వం ఆధారంగానే జీవిత పర్యంతం వికాసం జరుగుతుంది? ఆప్షన్స్ 1 శైశవ దశ, 2 పూర్వబాల్య దశ, 3 కౌమార దశ, 4 యవ్వనారంభ దశ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 శైశవ దశ. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఈ క్రింది ఏ దశలో రూపుదిద్దుకున్న మూర్తిమత్వం ఆధారంగా జీవిత పర్యంతం వికాసం జరుగుతుంది అంటే ఆప్షన్ 1 శైశవ దశ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి తనని నిరంతరం బాధకి గురిచేసే విషయాల వలన కలిగిన ఒత్తిడిని అధిగమించే ప్రయత్నంలో తనకి సంతోషంను కలిగించే వేరే పనులలో నిమగ్నం కావడంను తన అలవాటుగా మార్చుకున్నాడు. ఆ వ్యక్తి దశ అతనిలో జరిగిన అభ్యసనం మరియు ఆ విధానములు వరుసగా ఆప్షన్స్ 1 ఉత్తర బాల్య దశ, యత్నదోషాభ్యసన పద్ధతి, ఉద్వేగకేతార్సన్. ఆప్షన్ 2 పూర్వబాల్య దశ, ఉద్వేగకేతార్సన్, యత్నదోషాభ్యసనం. ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, అంతరదృష్టి అభ్యసనం, ఉద్వేగకేతార్సన్. ఆప్షన్ 4 పూర్వబాల్య దశ, నిబంధనం, ఉద్వేగకేతార్సన్. The right answer is option 1 ఉత్తర బాల్య దశ, యత్నదోష అభ్యసన పద్ధతి, ఉద్వేగకేతార్సన్ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఏంటి క్వశ్చన్, ఒక వ్యక్తి తనని నిరంతరం బాధకు గురి చేసే విషయాల వలన కలిగే ఒత్తిడిని అధిగమించే ప్రయత్నంలో తనని సంతోషం కలిగించే వేరే పనులను నిమగ్నం కావడాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నాడు. ఆ వ్యక్తి దశ అతనిలో జరిగిన అభ్యసనం మరియు ఆ విధానంలో ఏంటి అంటే ఇక్కడ ఆ దశ అనేది ఉత్తర బాల్య దశ. అక్కడ ఏంటి, ఇతను బాధకి గురి చేసే విషయాలను అధిగమించే ప్రయత్నంలో తనకి సంతోషాన్ని కలిగించే పనులను నిమగ్నం కావడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. ఇదేంటి యత్నదోష అభ్యసన పద్ధతి కిందికి వస్తుంది. ఈ విధానాన్ని ఏమంటారు, ఇలా అలవాటు చేసుకునే ఈ విధానాన్ని ఏమంటారు అంటే ఉద్వేగకేతార్సన్ అంటారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ, యత్నదోష అభ్యసన పద్ధతి, ఉద్వేగకేతార్సన్ అనేది రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.